ఇప్పుడు మనకి కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, మరి మనం పాలతో తయారు చేసినాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది. అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ కలాకండ్ స్వీట్ని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే దీన్ని 2 రకాలుగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూపించేస్తాను మీకు. చూడండి, ఇలా చేసి ఇలా మన ఇంట్లో ఉన్న మెంబర్స్కి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. మరి బయట కొని తెచ్చుకుంటే కంటే మన ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా కలాకండ్ని తయారవుతున్నప్పుడు కాస్త ఇలాగ లేత పాకంలో ఉన్నప్పుడే మనము ప్లేట్లోకి తీసేసుకుంటే స్పూన్తో తినచ్చు. ఇంకా లేదు మేము ముక్కల కింద కట్ చేసుకుంటాము అనుకుంటే ఇలాగ కాస్త ముద్దరు పాకం వచ్చిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలాగ గరిటె సహాయంతో దగ్గరికంటా ఒత్తేసుకుని కాస్త గోరువెచ్చగా చల్లారేటంత వరకు ఉంచి తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కట్ చేసుకోండి ముక్కల కింద. అంతే, చాలా ఈజీగా 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కలాకండ్ స్వీట్ అనేది. ఇంకా వేడిగా ఉన్నప్పుడు మనకి చేతితో వచ్చామనుకోండి చేతికి అతుక్కుంటుంది కాబట్టి కాలుతుంది కాబట్టి మనం ఇలాగ స్పూన్తో కానీ లేదా మీ దగ్గర చిన్న ప్లేట్ ఉంటే దాన్ని కానీ బోర్లించి ఇలాగ ఈ ప్లేట్లోకి వచ్చేసుకుంటే గుండ్రంగా రెడీ అయిపోతుంది. తర్వాత కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఈజీగా ఈ కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా చిన్న వేడి ఉన్నప్పుడు ఇలా ముక్కల కింద మీకు ఇష్టమైన సైజులో కట్ చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందించండి. చాలా ఈజీగా. మరి ఈ స్వీట్ తయారీకి ఏమేమి కావాలి, నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా నేనైతే 1.5 లీటర్ పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఎడాల్పాటి గిన్నెని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ 1.5 లీటర్ పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక అరచెక్క నిమ్మ చెక్కను తీసుకుని సీడ్స్ పడకుండా రసాన్ని మాత్రము ఒక 5-6 డ్రాప్స్ వేయాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి నిమ్మరసం వేయడం వల్ల ఇలాగే పాలు అనేది ఇరిగిపోతాయి. ఇలా ఇరిగిన పాలని కాస్త దగ్గరికంటే అయ్యేటంత వరకు మరిగించుకున్న తర్వాత పలసని క్లాత్లో కానీ లేదా ఇలాగా జాలీలు దాంట్లో కానీ వేసి వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చూడండి ఇలా చిదుపుకోవాలి. పూసలు పూసలుగా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు నేను పంచదార తీసుకున్న ఈ బౌల్స్ నిండా వచ్చింది కాబట్టి దాంట్లోకి స్వీట్ అనేది అర బౌల్స్లోకి అంటే హాఫ్ తీసుకున్నానండి పంచదార. దీంట్లోకి నేను కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను. ఇది కిస్మిస్ జీడిపప్పు అనేది మీ ఆప్షన్, వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని నెయ్యి వీటెక్కిన తర్వాత కిస్మిస్ ఇంకా బాదం వేసుకుంటే బాదం పప్పును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కిస్మిస్ని అలాగే జీడిపప్పుని వేసి వేపించుకున్నాను. దొరగా వేగిన తర్వాత ఇరిగిన పాల మిశ్రమాన్ని వేసి కాస్త ఇలాగా చూడండి కొద్దిగా వాటర్ వేసానన్న పేరుకి వేసి అది కాస్త ఇలాగ దగ్గరకంటే ఏగుతున్నప్పుడే ఇలా గరిటెతో అనుకుంటూ పంచదారని కూడా వేసేసుకోవాలి. అంటే మనకి బౌల్స్ నిండా ఈ పాల విరుగుడు వచ్చింది కదండి. ఈ పాల విరుగుడులోకి సకానికి మనము పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కూడా మీరు తినేదాన్ని పెట్టేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలాగంతా దగ్గరికంటే అయ్యేటంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా పంచదారతో పాటు చూడండి ఇలాగా మీరు ఇలా పూసలుగా ఇలా కలాకండ్ని ఇలా విడిగా తినాలనుకుంటే ఇగో ఈ క్వాలిటీలోని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈ కలాకండ్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మీరు లేదు ముక్కలు కట్ చేసుకుంటాము అనుకుంటే మీరు మాత్రము ఇలాగా కాస్త ముద్దరపాకము అంటే ఇలా దగ్గరికంటే అయిపోయేటంత వరకు ఉంచేసేయాలి. చూసారా ఇలాగా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలాగ గట్టి సహాయంతో ఇలాగా దగ్గరికంతా వచ్చేసుకోవాలి. లేదంటే గట్టి సహాయంతో ఒత్తుకోలేము అనుకుంటే మీ దగ్గర ఒక చిన్న ప్లేట్ ఉంటే తీసుకుని దగ్గరకంతా వచ్చేసుకుని గోరువెచ్చగా చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారైపోయే 15 మినిట్స్లో రెడీ చేసుకుని ఈ కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసి మీ పిల్లలకి ఇంట్లో మెంబర్స్కి అందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మీరైతే ఏ విధంగా తయారు చేస్తారో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు మనకి
ఛానల్లో వీడియోలు చేయడానికి అవకాశం మరి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో పాలు విరిగినప్పుడు కూడా ఇలాగ ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. పాలు ఈ వేసవికాలంలో పాలు విరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పాడేయకుండా ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. మరి